ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం అందరినీ మ్యూట్ లో పెట్టుకోమని చెప్పడం ఏంటి విశేషం అంటే, ఒక్కళ్ళే మాట్లాడాలి, మిగతా వాళ్ళు వింటుండాలి అన్నది కదా. అట్లా అది మన అందరికీ మనకి ఒకళ్ళ ఎవరికి వాళ్ళకి ఆ విషయాన్ని అప్లై చేసుకోవాలి. మనం ఎట్లాగా, మనలో మాట్లాడేవాడు ఒకడున్నాడు, వాడికి ఆ భారం అప్పచెప్పటం, దాన్ని వింటూ మనం జీవితాన్ని కొనసాగించడం. దానికి సంకేతంగా ఇప్పుడు మనం ఈ చిన్న విషయంలోనే చూస్తున్నాం. ఇప్పుడు అందరూ మ్యూట్ ఓపెన్ చేసి ఉంచారు అనుకోండి, ఆడియో ఓపెన్ చేసి ఉంటే ఎంత గలబాగా గందరగోళంగా ఉంటుంది. నేను చెప్పేది మీకు వినపడదు, ఎంత గందరగోళం అయిపోతుంది. అదే అందరూ కట్టేసేశారు, మ్యూట్ లో పెట్టేశారు, నా ఒక్క గొంతే వినిపిస్తుంది. ఎంత స్పష్టంగా మీ అందరూ ఆస్వాదించగలుగుతారు, ఎంత చక్కగా వినగలుగుతారు. అది మనలో జరగాలి. మనలో మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని మాట్లాడనివ్వాలి. వాడిని ఆపేసి వాడు మాట్లాడుతున్నాడు కానీ అది మనం వినకుండా మనం మాట్లాడుకుంటున్నాం.
ఎవళ్ళకు వాళ్ళం. దాంతో వాడు మాట్లాడేది మనకి వినపట్టలేదు. అంత జీవితం అంతా చిందరవందర అయిపోతుంది. అందుకు మనం అందరూ మ్యూట్‌లో పెట్టండి. ఒక్కళ్ళే మాట్లాడుతుంటారు. చక్కగా వినండి అని మనం చెప్పుకుంటున్నాం. దానికి మనం అప్లై చేసుకోవాలి. ఓకే. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము. 28వ పాఠము 2/11/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయములో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ 72 అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది మరలా ఎందుకు చదువుకుంటున్నాము? కనీసం ఇదైనా గుర్తుంటుంది. మన అధ్యయనం అయ్యేటప్పుడు కల్లా మొత్తం మర్చిపోవచ్చు, కానీ ఈ ప్రారంభంలో చెప్పుకున్నటువంటి ఈ విషయం కనీసం గుర్తుంటే మొత్తం మనకి అందుబాటులోకి వచ్చినట్టే. ఎందుకంటే దాని యొక్క రసం ఇది. మనం ఏమేమైతే చెప్పుకుంటున్నామో వాటి యొక్క రసం ఇక్కడ ఉంది. వాటికి సంబంధించిన రచయితలతో
మనకి అనుసంధానం ఇక్కడ ఉంది. రచయితతో అనుసంధానం అయ్యామంటే ఆ రచయిత దగ్గర ఏదైతే ఉందో అంతా మనలోకి వచ్చేస్తుంది. అందుకని మరలా మరలా ఇది చదువుకుంటున్నాం. ఏ? దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. ప్రారంభ వాక్యం చెప్పుకుందాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఇది మనకి దారి చూపించేది. లేకపోతే మనకు ప్రశ్న లేకపోతే సమాధానం లేదు. ముందు ప్రశ్న వచ్చిన తర్వాతే సమాధానం కోసం ఎదుగుతాం. ముందు ఏంటండి ఇది అన్న ప్రశ్న వచ్చింది మనకి. వచ్చి దీంట్లో మెంబర్గా చేరటం, ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం అన్నట్టుగా ఈ దివ్య జ్ఞానం గురించి తెలుసుకుందాం. ఇది మనల్ని అవతల తీరానికి దాటిస్తుందంట. ఎట్లా దాటిస్తుందో ఏంటో తెలుసుకుందాం అన్నట్టుగా ముందు ప్రశ్న వేసుకుని ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడం ప్రారంభించాం. అట్లాగా ఇది ఒక ప్రశ్న లాంటిది మనకి. తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. సో దాని దగ్గరికి వెళుతున్నాం. ఒక్కొక్క రోజు గడిచే కొంది తప్పిపోయి ఎక్కడో ఉంది అది. దాని దగ్గరికి వెళుతున్నాం, సమీపిస్తున్నాం దాన్ని. చివరికి అది మనలోనే ఉందనేది విషయం అర్థమవుతుంది అనుకోండి. అయితే మనం ముందు వెతకాలిగా. మనలో ఉందని మనకి తెలియదు, ఎక్కడుందో తెలియదు. అది వెతుకుతున్నాం, చూద్దాం ఎక్కడ ఉందో వెతుకుదాం. క్రమక్రమంగా ఒక్కొక్క రోజు చెప్పుకునే పాఠాల ద్వారా దగ్గర అవుతున్నాం దానికి. మనం ఈ భూమండలం గురించి ఇప్పుడు ఈ ఉత్తమ మానసిక లోకం, అలాగే ఈ లోకాల గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. కామ శరీరము, నీచ మానసిక లోకం, కామ శరీరము, భౌతిక లోకం. భౌతిక లోకం అంటే ఈ చిన్న గోళం, ఈ భూగోళం, చిన్నగా ఉన్నటువంటి ఈ భూగోళం. అట్లాగే మనం ఆధ్యాత్మిక లోకం, అంతర్వాణి లోకం, ఆ లోకాలు కూడా, తురియ లోకం, బ్రహ్మలోకం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? వీటన్నిటిని గురించి మనం చెప్తున్నామంటే ఎక్కడ ఉన్నాయని విద్యార్థి భూమండలం అనగా ఇదంతా మనకి మొత్తం కలిపి భూమండలం అన్నమాట. భూమండలం అనగా మధ్యనున్న ఈ చిన్న గోళము మాత్రమే అని భావించక ఒక దానిలోనొకటి దూరి ఉన్న ఈ లోకములన్నిటి సముదాయము అని భావించగలను. ఈ 7 లోకాలని ఏదైతే చెప్పుకున్నామో ఈ 7 లోకాల యొక్క స్థూల భాగం అన్నమాట. 7 లోకాలకి మళ్ళీ 7 విభాగాలు, 7 ఉప విభాగాలు ఉన్నాయి. ఆ 7 ఉప విభాగాల్లో స్థూల భాగానికి సంబంధించింది మనం చూసుకుంటున్నాం అన్నమాట. అన్ని లోకాలకి సంబంధించిన స్థూల భాగం. కాబట్టి అన్ని ఒక దాంట్లో ఒకటి దూరున్న ఈ లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కాకపోతే మనం పూర్తిగా ఈ స్థూల జగత్తు, ఈ భౌతిక జగత్తు మీదే మనం దృష్టి పెట్టాం కాబట్టి ఇది ఒక్కటే ఉన్నట్టుగా మనకి దీని యొక్క వైబ్రేషన్స్ కి మనం ప్రతిస్పందిస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటే మనకు ఉన్నట్టుగా భావిస్తున్నాం. మన స్పందన వేగము అంటే భూగోళం యొక్క స్పందన వేగము ఎంత తక్కువగా ఉందో మన ప్రతిస్పందించే వేగం కూడా అంత తక్కువగా ఉండటం వల్ల దీని వరకే మనం పరిమితం అయిపోయాం. మన స్పందన వేగం పెరిగే కొంది దాన్నే తపన అంటారు, తపస్సు అంటారు. వేడి పుడుతుంది, వేడి పుడితే చలన వేగం పెరుగుతుంది. చలన వేగం పెరిగే కొంది ఆ మిగతా లోకాలు మన దృష్టిలోకి అందుబాటులోకి వస్తాయి. కామ శరీరం గురించి చెప్పుకుంటున్నాము.
ఈ కామ శరీరము రంగులను బట్టి మానసిక శరీరంలో ఉన్న రంగులు కూడా ఉండవు. సంగీతంలో మందర స్వరములకు సరి అయిన తారక స్వరములు ఉన్నట్లు, మందర అంటే తక్కువ స్థాయిలో, తారక అంటే తారస్థాయి. ఈ మందర స్థాయికి తారస్థాయి ఎలాగైతే ఉంటాయో దగ్గు వచ్చి తారస్థాయికి వెళ్ళిపోతుంది. తారక స్వరములు ఉన్నట్లు కామ శరీరం నందుల రంగుల కంటే అనేక రెట్లు ఎక్కువ సున్నితములైన రంగులు మానసిక శరీరం కలుగు. మందర స్వరము తక్కువ స్థాయిలో ఉన్నటువంటి, తక్కువ స్థాయి శబ్దాలకి సంబంధించినటువంటి స్వరాలకి సంబంధించింది కామ శరీరంలో ఉంటే, దానికి అనుగుణంగా తారక స్వరం ఉచ్చై స్వరముగా అది మానసిక శరీరంలో ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించిన రంగులు సూక్ష్మానికి వెళ్ళే కొద్ది సున్నితంగా తయారవుతాయి అన్నమాట. ఆ విధముగానే మానసిక శరీరంలోని రంగులు కారణ శరీరంలో రంగులు గుర్తించును. ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నమాట. పైనుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఏంటి మన ప్రయాణము? ఊర్ధ్వముఖ ప్రయాణం. కింద నుంచి దిగువ నుంచి పైకి ప్రయాణం చేస్తున్నాం మనం. ఇప్పుడు దిగువ నుంచి అంటే స్థూల జగత్తు నుంచి, స్థూల శరీరం నుంచి మనం పైకి ప్రయాణం చేస్తున్నాం. అందువల్ల స్థూల శరీరము, ఈ ఉపాధి అని ఏదైతే అనుకుంటున్నామో ఈ దేహము, దీని నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి నుంచి కామ శరీరము, అక్కడి నుంచి మానసిక శరీరము, అక్కడి నుంచి కారణ శరీరము, ఇట్లా వెళుతూ ఉందన్నమాట. అంటే దీని యొక్క ప్రభావము ఆ కామ శరీరం మీద పడుతుంది. భౌతిక దేహం యొక్క ప్రభావం, కామ శరీరం యొక్క ప్రభావము మానసిక శరీరం మీద, మానసిక శరీరం యొక్క ప్రభావము కారణ శరీరం మీద. కారణ శరీరము పూర్తిగా అభివృద్ధి చెందితే గాని మనకి ఏకత్వ అనుభూతి రాదు. కారణ శరీరం అభివృద్ధి చెందాలి అంటే ఉన్నతమైన ఆలోచనలు, సుగుణాలు, ప్రేమతత్వము, పరస్పర సహకారము, ప్రకృతి నియమాలు, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా జీవితాన్ని గడపటం అనేది ఉన్నప్పుడు అప్పుడు కారణ శరీరానికి అవి చేరుతుంది. అది పూర్తిగా వికసించడం మొదలు పెడుతుంది. అది వికసించిందా మనం ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోయినట్టు. ఇక ఈ దుర్గుణాలు అంటే ఇతరులని ఇబ్బంది పెట్టేవి, మన కోసం ఏదైనా సరే అవతల వాడు ఎంత ఇబ్బంది పడ్డైనా సరే మన పని జరగాలి అన్నట్టుగా స్వార్థపూరితంగా మనం ఆలోచిస్తుంటే అది ఆ నీచ మానసిక శరీరం దగ్గర ఆగిపోతుంది. అంతకు మించి పైకి వెళ్ళదు అనమాట. కారణ శరీరం దాన్ని తీసుకోదు. ఉన్నతమైన ఆలోచనలు అయితే కారణ శరీరం తీసుకుంటుంది. మరి ఇప్పుడు అవసరం ఉందా లేదా? మనకి ఉన్నత భావాలు మనలో పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏకత్వానుభూతి మనకి తప్పదు, కావాలి. లేకపోతే శాంతి లేదు మనకి. జీవితం అంతా అశాంతితోనే గడిచిపోయింది. ఎంతో గందరగోళంగా, ఏమాత్రము శాంతి లేకుండా గడిచిపోయింది. మరి ఎట్లాగా మనకి శాంతి కావాలి? శాంతి కావాలంటే కారణ శరీరము వికాసం చెందాలి. కారణ శరీరం వికాసం చెందాలంటే ఉన్నత భావాలు కావాలి మనకి. దీని వరుస. అట్లు స్థూల శరీరంలో పుట్టిన సద్గుణములు క్రమముగా జీవాత్మలో స్థిరపడును. అంటే కారణ శరీరంలో స్థిరపడుతుంది. దుర్గుణముల వల్ల కలుగు చలన వేగములు కారణ శరీరం నందల ఉత్తమ మానసిక లోక ద్రవ్యమును జలింప చేయజాలనంత మందముగా నుండును. కనుక అట్టి గుణములు జీవాత్మను అంటాము. అంటే అక్కడ దాకా వెళ్ళవయ్యి జీవితం అంతా వృధా అయిపోతుంటుంది. ఇలాగా ఎన్నెన్నో జన్మలు అలాగా గడిచిపోతుంటాయి. కానీ కారణ శరీరము ఎక్కడదక్కడే ఉంటుంది, ఏమాత్రము అభివృద్ధి చెందకుండా. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మనకి తెలిసిన తర్వాత ఈ కారణ శరీరాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. దాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ఏం చేయాలి?
అన్నట్టుగా ఆ విధంగా ఆలోచన ధోరణి మనలో పెరుగుతుందన్నమాట. దానికోసం ఈ అధ్యయనం. వినేసి మళ్ళీ మన పనులు మనం చేసుకోవడం కాదు. ఇది విన్న తర్వాత మన ఆలోచన విధానంలో, మనం ఆలోచించే ధోరణిలో ఒక ఒక మార్పు రావాలి మనకి. ఒక స్పష్టమైన మార్పు. ఎందుకు మనం దేన్నైతే వెతుకుతున్నామో అది దొరకాలి అంటే ఈ మార్పు రావాలి మనకి. అందుకోసం. ఇంతవరకు జీవాత్మ తనకు తాను నిర్మించుకున్నట్టియు, ఆయా లోకములలో జీవాత్మను అభివ్యక్తపరచునట్టియు శరీరములను వర్ణించినాము. ఈగో అని ఏదైతే అన్నామో ఆ జీవాత్మ, జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తురియ లోకంలో నుంచి బయలుదేరి ఆధ్యాత్మిక లోకంలో అంతరాత్మని తీసుకుని కొంత భాగం అంతరాత్మగా ఉంచి, అంతర్వాణి లోకంలో బుద్ధిని తీసుకుని, ఉత్తమ మానసిక లోకంలో మనస్సుని తీసుకుని, ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడిటి యొక్క కలయికగా జీవాత్మ ఏర్పడి కారణ శరీరాన్ని తనకు ఉపాధిగా చేసుకుని అలాగా ఉంది. అది ఇక ఒక్కొక్క శరీరాన్ని నిర్మించుకుంటూ కిందకి దిగింది. ఇప్పుడు కిందకి దిగితే భౌతిక శరీరము తను తయారు చేసుకోవట్లేదు. ఈ దేహం అని మనం ఏదైతే అంటున్నామో ఈ ఉపాధిని జీవాత్మ తయారు చేసుకోలేదు. దీంట్లోకి దిగినటువంటి జీవాత్మ తను తయారు చేసుకోలేదు. తల్లి గర్భంలో తయారైంది ఇది. ఆ విశేషాలు మనం ఈ రోజు చెప్పుకుందాం. ఇంతవరకు జీవాత్మ తనకు తాను నిర్మించుకున్నట్టు ఆయా లోకములలో జీవాత్మను అభివ్యక్తపరుచునట్టు శరీరములను వర్ణించినాము. అంటే జీవాత్మ కట్టుకుంది కాబట్టి తన ఇష్టమైనట్టుగా తనకి ఆ శరీరం ఎలాగుంటే తనకు అనుకూలంగా ఉంటుందో అన్నట్టుగా ఆయా శరీరాలు, కారణ శరీరాన్ని, అలాగే నీచ మానసిక లోకంలో నుంచి మానసిక శరీరాన్ని, కామ లోకం నుంచి కామ శరీరాన్ని, కామలోక పదార్థంతో కామ శరీరాన్ని. అంటే కామలోక పదార్థం చాలా ఉంది. మనకి ఇష్టమైనట్టుగా, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు దేహలోకంలో పదార్థంతో అందరూ ఒకే రకమైన కామ శరీరాన్ని కట్టుకోరు. నేను నాకు ఇష్టమైనటువంటి కామ శరీరాన్ని నేను కట్టుకుంటాను. మీరు మీకు ఇష్టమైనట్టుగా, మీ అభిరుచికి తగ్గినట్టుగా, మీ స్వభావానికి తగినట్టుగా మీరు కామ శరీరాన్ని కట్టుకుంటారు. అలాగే మానసిక శరీరం కట్టుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కిందకి దిగాలి, భూలోకంలోకి దిగాలి. అది కదా మన కర్తవ్యం. స్థూల దేహంలోకి, స్థూల ఉపాధిలోకి రావాలి మనం. రావాలి అంటే అది మనం కట్టుకోవట్లేదు. ఇక ముందు వివరింపబోవు పద్ధతుల ప్రకారము భూలోకములో జీవాత్మకు ప్రకృతి నిర్మించి ఇచ్చు శరీరం ఒకటి ఉన్నది. ప్రకృతే తయారు చేసి మనకి రెడీగా ఉంచుతుంది అనమాట. నేను ఇప్పుడు దాకా అదేంటి రెండో జీవ ప్రసారం అధీనంలో ఉంది అదంతా. ఇప్పుడు నెమ్మదిగా మన అధీనంలోకి మనకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉందన్నమాట దాన్ని. అందుకని తను తయారు చేసి మనకి ఇస్తుంది అనమాట. ఎందుకు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉంది? దీన్ని అభివృద్ధి పరచు నాయన అని చెప్పి మనకు అప్పచెబుతుంది అనమాట. ప్రకృతి మాత ఈ రెండో జీవ ప్రసారం వరకు తన చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు మనకి అప్పచెబుతుంది ఈ స్థూల దేహాన్ని, ఆ శరీరాన్ని. దానిని గురించి యోచించము. ఆ శరీరం కూడా ఒక విధముగా జీవాత్మను అభివ్యక్తపరచున్నదే గాని అది పరిపూర్ణమైన ఆవిష్కరణం ఎంత మాత్రమును కాదు. అయితే ఆ శరీరాన్ని ఇవ్వడంలో ఈ జీవాత్మ ఎంతవరకు, ఆ జీవాత్మ అంతకుముందు జన్మలకి సంబంధించి ఏవే విధంగా ఎంతవరకు అతన్ని చుట్టూ ఉన్న కామ శరీరము, మానసిక శరీరము, కారణ శరీరము అభివృద్ధి చెందిందో, వికాసం చెందిందో దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ స్థూల దేహాన్ని నిర్మించిస్తుంది అనమాట. ఇది కూడా మనకి తగ్గట్టుగానే, అంతేగాని మనకు ఒక పెద్ద ప్రైజ్ ఇచ్చినట్టుగా ఇవ్వరు. అది మనకి ఏదో అదే ప్రైజ్ ఇచ్చినా గానీ మనకి సాఫల్య పురస్కారాలని నిన్న ఒక 50 మందికో ఎంత 100 మందికో ఇచ్చారు. అవన్నీ ఏంటి? వాళ్ళకి తగ్గట్టుగా వచ్చిన పురస్కారాలు అవి. వాళ్ళు జీవితంలో ఏం సాధించారో దానికి తగినట్టుగా ఇచ్చారు ఆ పురస్కారం. అంతేగాని ఒక వ్యాపారం చేసేవాడికి, ఒక సంస్థను నడిపేవాడికి
చాలా గొప్ప టీచర్ అని ఇచ్చారా? ఇవ్వలేదు. టీచింగ్ చేస్తూ ఉన్నవాడికి గొప్ప టీచర్ అని ఇచ్చారు. వ్యాపారం చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నాడని ఆ వ్యాపారస్తుడికి ఇచ్చారు. అట్లా వాళ్ళ స్వభావానికి తగినట్టుగానే ఆ పురస్కారాలు ఇచ్చారు. అట్లాగే మనకి దేహం కూడా మనకి తగినట్టుగా ఆ దేహం అంటే మనం ఏ దేహంలో ఉంటే, ఆ దేహము ఏ పద్ధతిలో ఉంటే, ఆ రూపము ఎలాగా ఉంటే, అది పురుష దేహమా లేకపోతే స్త్రీ దేహమా, ఇవన్నీ ఆలోచించి అంటే మన యొక్క కర్మ పరిపాకం కావటానికి అంతకు ముందు జన్మలో చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు, ఆ కర్మ ఫలితాలని మనం దీంట్లో తగ్గించుకోవటానికి ఇక ఆ దేహం ద్వారా మనం చేయటానికి వీలుగా ఆ దేహాన్ని తయారు చేసి మనకిస్తారన్నమాట. అది ప్రకృతి ఇస్తుంది మనకి. ఆ శరీరం కూడా ఒక విధముగా జీవాత్మను అభివ్యక్త పరుచున్నదయే గాని అది పరిపూర్ణమైన ఆవిష్కరణం ఎంత మాత్రమును కాదు. ఎందుకంటే దాన్ని పరిపూర్ణం చేయాల్సింది ఈ జీవాత్మ యొక్క కర్తవ్యం. సామాన్య జీవితంలో మనకు ఆ భూలోక శరీరంలో కొంత భాగము అనగా నా లోక ద్రవ్యంలోనే ఘన ద్రవ పదార్థ నిర్మిత భాగము మాత్రమే కనిపించు. మనకి ఈ శరీరం చూడంగానే దేహాన్ని మనం చూడంగానే ఘన పదార్థం, ద్రవ పదార్థం వీటితోనే నిండి ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇట్లా కాకుండా ఆ లోక ద్రవ్యంలోనే అంటే ఈ భూలోకంలోని ఈ స్థూల జగత్ ఏదైతే ఉందో ఈ భూలోకానికి సంబంధించినటువంటి అంటే ప్రతి లోకంలోనూ ఏడేసి భాగాలుగా ఉందని చెప్పుకున్నాం కదా. ప్రతి లోకంలోనూ ఆ ద్రవ్యము మూల రసాయనిక అణువులు ఏవైతే ఉన్నాయో ఆ మూల పదార్థం ఏదైతే ఉందో అది 7 విధాలుగా ఉంటుంది. భూలోకంలో కూడా అది 7 విధాలైన పదార్థంగా ఉంటుంది. ఆ భూలోక శరీరం ఆ భూలోక పదార్థంతోనే ఈ శరీరం నిర్మితమైంది. అంటే ఆ భూలోకం దేంతో తయారైందో ఆ భూలోకము ఏ 7 విభాగాలతో దేంతో అయితే తయారైందో ఆ 7 విభాగాలు కూడా మన శరీరంలో ఉంటాయన్నమాట. మన దేహంలో ఈ 7 కూడా మన దేహంలో పనిచేస్తుంటాయి. కానీ మనకేంటంటే ఎక్కువగా ఘనము, ద్రవము ఈ రెండే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నా లోక ద్రవ్యంలోని ఘన ద్రవ పదార్థ నిర్మిత భాగము మాత్రమే కనిపించును. కానీ ఆ దేహము ఆ లోక భాగము లేడింటి ద్రవ్యమును కలిగి ఉండి ఎందుకంటే ఎక్కడున్నా గానీ ఆ లోకానికి సంబంధించినటువంటి ద్రవ్యంతో తయారైన రూపం ఉంటేనే మనం అక్కడ నిలబడగలుగుతాం. లేకపోతే ఇప్పుడు కామ శరీరం ఉంది. ఆ కామ శరీరము కామలోకానికి సంబంధించిన ద్రవ్యం ఏదైతే ఉందో ఏ మూల రసాయనిక అణువులతో తయారై ఉందో ఆ 7 విభాగాలతో ఉన్నది ఆ కామ శరీరంలో ఉంటుంది. కామ శరీరం తయారు చేయబడుతుంది. అట్లా ఏ లోకానికి వెళ్ళినా కానీ భూలోకంలో ఆ 7 విభాగాలు ఉన్నాయి. ఆ 7 విభాగాలతో మన దేహం తయారైంది. ఆ మా లోక భాగం లేడింటి ద్రవ్యమును కలిగి ఉండి దాని జీవితంలో ఆ 7ను వాని పని అవి చేయొచ్చు అన్నియు సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఇవి ఇలాగ తెలుసుకోవడం వల్ల ఏంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది మనకి. ఇప్పటి వరకు ఏంటి మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటంలా మనకి. అది చెప్పినట్టు మనం తలంచుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది ఎట్లా తయారైంది? దీన్ని మనం ఉపయోగించుకోవడం ఎట్లాగా? మనము అంటే ఆ జీవాత్మ ఈగో. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ దేహానికి సంబంధించిన నేనుగానే మనం అనుకుంటున్నాం. అక్కడ కొంచెం తేడా వస్తుందండి. ఇక నుంచి మనం ఏమనుకోవాలి? దేహాత్మకి సంబంధించింది కాదు. జీవాత్మకి సంబంధించింది. ఈ జీవాత్మ కూడా తురియాత్మకి సంబంధంగా ఉన్నవాడు అన్న గ్రహింపుతో అవగాహనతో మనం వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఉపయోగించుకుంటూ వాటిని అభివృద్ధి ఎలా చేయడం, ఎందుకు వాటిని ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం? వాటిని అభివృద్ధి చేయటం కోసం, వాటిని వికాసం చేయించడం కోసం, వాటిని పరిపూర్ణంగా పర్ఫెక్షన్ గా మార్చడం కోసం. ఈ పార్థివ దేహం యొక్క అదృశ్య భాగము నాకాశీయ ప్రతిరూపము అందరు. తర్వాత ఇప్పుడు అన్ని కూడా ప్రతి శరీరం కూడా ఒక్కొక్కటిగానే మనకు వస్తున్నాయి. కానీ స్థూల దేహం వచ్చేటప్పుడు కల్లా 2 భాగాలు కలిగి ఉంటుంది. ఒకటేమో మన పంచేంద్రియాలకి అందుబాటులో ఉన్నటువంటి మనకు తెలిసేటటువంటి ఈ స్థూల దేహం.
డెన్స్ ఫిజికల్ బాడీ అనమాట. డెన్స్ ఫిజికల్ బాడీ అంటాం దాన్ని. దీనికి అనుగుణంగానే ఇదే రూపంతో దీనికి ఒక అంగుళం దూరంగా ఈథరిక్ డబుల్ అని ఇంకొక శరీరము. అది దేంతో తయారు చేయబడింది? ఆకాశీయ ప్రతిరూపంగా ఉంటుందన్నమాట. పృథ్వీ తత్వపు ఆకాశ భాగంతో అది తయారు చేయబడింది అన్నమాట. ఆకాశ భాగం అంటే ఈ ఆకాశం ఏ పదార్థంతో తయారై ఉందో, ఆకాశం కూడా ఖాళీది కాదు. ఎక్కడ ఖాళీ అనేది లేదు, శూన్యం అన్నది లేదు. ప్రతిదీ చోట దానికి సంబంధించిన సూక్ష్మంగానో స్థూలంగానో దాన్ని మనం తట్టుకోగలమా? బ్రహ్మలోకంలో కూడా అలాగా అంత హైయెస్ట్ గా ఉంటుంది. దాన్ని తట్టుకోలేము మనం. దాన్ని తట్టుకోవాలంటే దానికి మనం పెరగాలి. దాంతో సమానంగా మనం వికాసం చెందితే దాంతో ఈక్వల్ అవుతాం. ఇప్పుడు మనకేమవుతుంది? ఆ 440 వోల్ట్స్ మనం తట్టుకోలేం కాబట్టి క్రమక్రమంగా తగ్గుతూ 220 వోల్ట్స్ మన ఇంట్లోకి వస్తుంది. ఆ 220 వోల్ట్స్ కి తగ్గట్టుగా మన పరికరాలన్నీ తయారు చేయబడ్డాయి. అదే నేరుగా 440 వోల్ట్స్ వస్తే మొత్తం అన్ని పేలిపోతాయి, ఏది నిలవదు. నేను తట్టుకోలేదు అది. అట్లాగే మనం కూడా క్రమక్రమంగా ఈ లోకాలన్నీ ఎలాగొచ్చినాయి? మంద చలనాల వేగము తగ్గుతూ భూలోకానికి వచ్చినప్పటికల్లా పూర్తిగా తగ్గిపోయింది చలన వేగం. అందువల్ల డిఫరెన్షియేషన్ వచ్చేసింది అక్కడ. సరే, ఇప్పుడు స్థూల దేహాన్ని 2 భాగాలుగా చేశాం మనం. 2 భాగాల్లో ఒకటేమో పూర్తిగా స్థూలంగా ఉన్నటువంటి పదార్థంతో తయారైంది దేహము. ఇంకొకటి ఆకాశీయ భాగం, పృథ్వీ తత్వపు ఆకాశ భాగం. ఈ ఆకాశ భాగం కూడా మళ్ళీ సూక్ష్మం కాదు. సూక్ష్మం కాకుండా, సూక్ష్మం అయితే ఈథర్ అనేది ఇంకొక స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది, AETHER, అది ఆ ఈథర్. ఇదేంటనమాట? ETHER, ఈథర్. ఇది ఆకాశ తత్వపు పృథ్వీ తత్వపు ఆకాశ భాగం అన్నమాట. అంటే దాని ఆకాశ భాగం యొక్క స్థూలం, ఆకాశ భాగం యొక్క సూక్ష్మము ఆ ఈథర్, AETHER. అది ఆ తేడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈథరిక్ డబుల్ అన్నప్పుడు ఈ శరీరము దేంతో తయారైంది? ఆ పృథ్వీ తత్వపు ఆకాశ భాగంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఆకాశము ఒక పదార్థంతో తయారైంది. ఆకాశం ఏది? పృథ్వీ తత్వపు స్థూలమైనటువంటి ఆకాశము. మనకు కనపడేదంతా ఏంటనమాట? స్థూలంగా ఉన్నది. దీనికి సూక్ష్మంగా ఉన్నది మనకు అసలు మనం అందుకోలేము దాన్ని. మనకు కనపడుతుంది అంటే అది స్థూలమై ఉంటుంది. అంటే మనం పంచేంద్రియాల వరకే పరిమితం, ఈ దేహం వరకే పరిమితం మనం. అందుకని మనకి ఏది కనపడ్డా అదేంటనమాట? స్థూలానికి సంబంధించింది. అట్లాగే ఈ ఆకాశము స్థూలానికి సంబంధించింది. ఈ స్థూల భాగమైనటువంటి ఆకాశం కాకపోతే ఈ మామూలుగా మనం ఈ దేహానికి సంబంధించి నేలకి వీటికి సంబంధించి ఏదైతే పూర్తి స్థూలంగా ఉందో దానికన్నా కొంచెం సూక్ష్మంగా ఉందన్నమాట ఆకాశం. అందుకని ఎదరికి డబ్బులు మనకు కనపట్లేదు. ఆకాశం ఎట్లాగైతే ఖాళీగా అన్నట్టు అనిపిస్తుందో, ఇది కూడా మనకి మన పంచేంద్రియాలకు అందదు కాబట్టి అది కొద్దిగా సూక్ష్మం కాబట్టి, దీనికన్నా కొద్దిగా సూక్ష్మం కాబట్టి, పృథ్వీ తత్వం అయినప్పటికీ అది కొంచెం సూక్ష్మంగా ఉండేటప్పటికల్లా, దాని చలన వేగం కొంచెం ఎక్కువ ఉండేటప్పటికల్లా మనకి అందుబాటులోకి రావట్లేదు అనమాట. కానీ అది కూడా ఉంది. అది కూడా కలిపే మనం ఈ పార్థివ దేహము అంటాము. అంటే భౌతిక దేహము. ఈ స్థూల దేహము 2 భాగాలతో తయారైంది. ఒకటి అదృశ్య భాగము, మన కంటికి కనపడకుండా ఉన్నది, ఆకాశీయ ప్రతిరూపము, ఈథరిక్ డబుల్ ఉంది. అంటే మన కంటికి కనపడేది ఏ రూపంతో ఉన్నదో అదే సమానంగా అదే రూపంతో ఉంటుంది కాబట్టి కవల పిల్లలాగా ఉన్నారు కాబట్టి డబుల్ అని అన్నారు. ఈథరిక్ డబుల్. స్థూల దేహానికి ప్రతిరూపంగా ఉంది కాబట్టి, స్థూల దేహం ఎట్లాగైతే ఉందో సేమ్ అదే ఆకారం, అవే రూపంతో, అదే కొలతలతో, అంతే ఎత్తుతో, దానికి దీనికి తేడా లేదన్నమాట. కవల పిల్లల్ని ఇద్దరిని నిలబెడితే ఒకేలాగా ఎలాగుంటారో ఆ మాదిరిగా ఉంది కాబట్టి ఈథరిక్ డబుల్ అన్నారు. అది మన కగపడు శరీర భాగమునకు రూపమునను పరిమాణమునను యథాతథముగా బోలియుండును కనుక
దానిని ప్రతిరూపము అందు. కాబట్టి ఆకాశీయ ప్రతిరూపము, ఏథరిక్ డబుల్. ప్రతిరూపం అని ఎందుకు అంటున్నాము? యథాతథంగా పోలి ఉంటుంది కాబట్టి. మన స్థూల దేహం ఎలాగైతే ఉందో దానికి తగినట్టుగా అదే ఆకారంలో యథాతథంగా ఉంటుందన్నమాట. దానిని ప్రతిరూపము అంటారు. ఏ పదార్థ సంచలనము వల్ల వెలుగు మన నేత్ర పటలమున ప్రవేశించునో ఆ ఆకాశతత్వ సూక్ష్మ పదార్థం చే నిర్మింపబడుట అది ఆకాశీయమైనది. వెలుగు మన నేత్రపటం మీద, అంటే రాత్రి చీకటి వెలుగు లేదు, ఉదయం సూర్యోదయం అయింది, వెలుగు వచ్చింది. ఆ వెలుగు మనం ఎలాగా గ్రహించగలుగుతున్నాం? ఆ వైబ్రేషన్స్ ని మనం రిసీవ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి, మన కన్ను గ్రహించే శక్తి ఉంది కాబట్టి ఆ వెలుగు మన నేత్రపటలమున ప్రవేశించును. ఏ పదార్థ సంచలనం వల్ల, ఈ పదార్థ సంచలనం ఎక్కడది? ఆకాశంలోది. ఆ ఆకాశతత్వ సూక్ష్మ పదార్థముచే నిర్మింపబడుట అది ఆకాశీయమైనది. ఆకాశీయమైనది ఈ ఆకాశయం కూడా మళ్ళీ సూక్ష్మముగా కాకుండా స్థూలమైనది, స్థూల పదార్థం. దాని వరకు అది పృథ్వీతత్వంగా ఉంటుందన్నమాట. ఆకాశ పదార్థము ఉంది. దేన్ని తీసుకున్నా మళ్ళీ 7 ఉపవిభాగాలు. సూక్ష్మం నుంచి స్థూలానికి లెక్క పెడితే 7వది స్థూలం అవుతుంది. ఆ స్థూలానికి సంబంధించింది అనమాట ఇది. ఆ సూక్ష్మ పదార్థముచే నిర్మింపబడుట అనేది ఆకాశీయమైనది. అయితే మన స్థూలానికన్నా కొంచెం సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దాని వరకు అది స్థూలమే అయినప్పటికీ మన స్థూలానికి ఆ స్థూలంగా ఉన్నదానికి మనం గ్రహించలేనంత ఇదిగా ఏది ప్రసారం, ఆ పదార్థ సంచలనం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం గ్రహించలేము. అందుకని అది ఆకాశీయ పదార్థము అని అన్నారు. అయితే మనకి ఈ వెలుగు ఎలాగా తెలుస్తుంది? మన నేత్ర పటలం మీద ఎలాగా పడి మనం ఆ వెలుగు ఉంది అని ఎలా అనుకోగలుగుతున్నాము? అంత చలన వేగం ఉన్నప్పటికీ ఆకాశంలో ఆ ఆకాశ పదార్థం యొక్క చలన వేగము ఎక్కువగా ఉన్నప్పటికీ మన దగ్గరికి చేరేటప్పుడు కల్లా కొంత తక్కువ చలనం వేగానికి వచ్చింది అనమాట. మనకి ఏది అందినా కానీ ఒకటే గుర్తు, మనకి తక్కువ చలన వేగము. ఎందుకంటే మనం ఏ చలన వేగంతో తిరుగుతున్నామో ఇక్కడ దాంతో సమానమైనది అయితేనే మనం ప్రతిస్పందించగలుగుతాం. ఇంకా ఎక్కువ ఉందా మనం స్పందించలేం. అందుకే మనకి 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి కానీ స్పందించలేకపోతున్నాం. మిగతా 6 లోకాలు ఇక్కడే ఉన్నాయి కానీ మనకి లేకుండానే ఉన్నట్టుగా అయిపోయింది. ఎందుకని? వాటికి స్పందించలేకపోతున్నాం. అదే దానికి కూడా స్పందించగలిగిన ఇది ఉంటే, ఇప్పుడు లెడ్ బేటర్ స్పందించాడు. కామశరీరము, కామలోకం కనిపించింది ఆయనకి. మానసిక శరీరము, మానసిక లోకం కనిపించింది ఆయనకి. కారణ శరీరము, కారణలోకం కనిపించింది ఆయనకి. అంటే వాటి యొక్క వైబ్రేషన్స్ కి ఈయన వైబ్రేషన్స్ కి సరిపోయేటట్టుగా దాన్ని తీసుకెళ్ళగలిగాడు ఆయన. మనకి ఆ వైబ్రేషన్స్ ప్రతిస్పందించలేకపోతున్నాం కాబట్టి మనకి అవన్నీ లేనట్టుగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి స్థూల దేహము అనగానే 2 భాగాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏథరిక్ డబుల్. అది ఏదైనా కానీ ఒక పదార్థంతో తయారవ్వాలి. ఈ సృష్టిలో ఏది కూడా పదార్థము అన్నది లేకుండా తయారవటం లేదు. ఎందుకంటే అన్ని రూపాలకి సంబంధించిన ఇవన్నీ. కాబట్టి ఒక పదార్థంతో తయారవ్వాలి అది. ఆ పదార్థము చలన వేగం తేడా తప్పితే ఇంకేం లేదు. అది ఒకటే పదార్థం. చలన వేగంలో తేడా వల్ల అది కొంచెం కొంచెం మార్పులకి గురవుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఆకాశీయ భాగం యొక్క పృథ్వీతత్వం, ఆకాశ భాగం ఏదైతే ఉందో దాని యొక్క పృథ్వీతత్వము ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థంతో తయారు చేయబడింది ఏథరిక్ డబుల్. ఏథరిక్ డబుల్ ఎందుకు మనకి కావాలి అంటే, మనం నేరుగా ఇప్పుడు కామలోకం నుంచి, కామ శరీరం నుంచి ఈ స్థూల దేహంలోకి నేరుగా రావటానికి మనకి అవకాశం తక్కువ. ఎందుకంటే కామ శరీరం యొక్క వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, చలన వేగం ఎక్కువ. ఈ స్థూల దేహం యొక్క చలన వేగము తక్కువ. కాబట్టి ఈ 2
కోఆర్డినేట్ కావు. ఒకదానికొకటి కలవటానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ రెండిటి మధ్యన ఇంకొకటి కొంచెం తక్కువ చలన వేగం పెట్టేటప్పుడు కల్లా కామ శరీరము దీంట్లోకి నెమ్మదిగా వచ్చి ఈ ఏదరిక డబ్బుల నుంచి స్థూల దేహంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇది బ్రిడ్జి లాగా మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడికక్కడ అన్ని బ్రిడ్జిలే ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతూ ఇలాగ వస్తున్నాయి. సూక్ష్మ పదార్థము ఈథర్చే నిర్మింపబడుటనది ఆకాశీయమైనది. ఇది ఈథర్ గాని ప్రకృతి యొక్క అభావ స్థితి అయిన ఈథర్ ఆఫ్ స్పేస్, మహాకాశమునందలి ఈథర్ కాదు. మనం మొట్టమొదటిగా సౌర కుటుంబ నిర్మాణం చేయటానికి ముందు ఆ సౌర దేవుడికి ఒక పదార్థము చేతిలోకి అందుబాటులోకి వచ్చింది. ఏంటది? ఈథర్ ఆఫ్ స్పేస్. ఆ ఈథర్ వేరు. ఇక్కడ మనం ఈ దీనికి చెప్పుకుంటున్నటువంటి మన స్థూల దేహానికి ముందు తయారైనటువంటి ఎదరికి డబ్బులు ఏదైతే ఉందో దీనికి ఈ ఈథర్ వేరు అనమాట. అదేమో మొత్తానికి సంబంధించిన మూల పదార్థం, అది సూక్ష్మంగా ఉండేది. ఇది ఆకాశతత్వపు పృథ్వీతత్వం, ఆకాశ భాగపు పృథ్వీతత్వంతో తయారైంది ఇది ఈ ఈథర్ అనమాట. ఈ రెండిటికి తేడా. పార్థివ దేహము యొక్క ఈ అదృశ్య భాగము ద్వారా ఆ దేహమును ప్రాణముతో నుంచి ప్రాణశక్తుల ప్రవాహములు ప్రవహించను. ఎందుకు ఈ ఎదరిక డబ్బుల్ని మరి ఉంచారు అంటే ఆ ప్రాణశక్తి లోపలికి ప్రవేశించాలి. కరెంటు మన ఇంటిలోకి రావాలి. మన ఇంట్లోకి రావాలంటే మరి ఇక్కడ ఆ పోల్ ఒకటి, మన ఇంటి దగ్గర ఒక పోల్ ఉండాలి. ఆ పోల్ దగ్గర నుంచి మన ఇంటికి కరెంటు వచ్చేటట్టుగా ఉంటుంది. మన ఇంటి దగ్గర చూస్తే పోల్ కనపడదు మనకి, కానీ ఆ పోల్ నుంచి మనకి మన ఇంట్లోకి కరెంటు ఎలాగైతే వస్తూ ఉన్నదో, ఆ పోల్ ఎట్లాగైతే మన ఇంట్లో కరెంటు వచ్చి మన గృహోపకరణాలన్నీ పనిచేయటానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా ఈ ఏదరిక డబ్బులు మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ పైనుంచి ఆ కారణ శరీరము, ఆ పై లోకాల నుంచి, ఆ పై శరీరాల నుంచి ఆ వస్తున్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన దేహంలోకి ప్రవేశించి ఈ దేహం పనిచేయటానికి ఈ దేహాన్ని పనిచేయించడానికి ఆ ప్రాణశక్తి రావాలి అంటే ఇగో ఏదరిక డబ్బులు మనకి బ్రిడ్జి లాగా ఉందన్నమాట. ఏదరిక డబ్బుల ద్వారా లోపలికి ప్రవేశించి ఈ దేహాన్ని పనిచేయించడం మొదలు పెడుతుంది. ఈ పోల్ ద్వారా కరెంటు లోపలికి వచ్చి మన బల్బు వెలిగించినట్టు, ఫ్యాన్ తిప్పినట్టు ఇట్లాగా ఆ దేహమును ప్రాణముతో నుంచి ప్రాణశక్తుల ప్రవాహములు ప్రవహించును. ఇప్పుడు భౌతిక దేహం దగ్గరకు వచ్చాం మనం, స్థూల దేహం దగ్గరికి. ఇప్పటికీ మన కంటికి కనిపించే విషయం మనకి ఇప్పుడు వచ్చిందనమాట. ఇంత ముందు వరకు ఏదరిక డబ్బుల వరకు మన కంటికి కనపడయే ఏం లేవు అని చెప్పుకుంటున్నాం, కానీ మన కంటికి కనపడింది ఈ స్థూల దేహం ఒక్కటే. ఈ స్థూల దేహాన్ని పనిచేయించడానికి అవన్నీ ఏర్పడ్డాయి. పైనుంచి ఇన్నాళ్ళు చెప్పుకున్నవన్నీ ఏంటి? ఈ స్థూల దేహం పనిచేయించడానికి, ఈ స్థూల దేహాన్ని పరిపూర్ణంగా, ఈ స్థూల దేహ అణువుల్ని, ఈ దేహాణువుల్ని పరిపూర్ణంగా వికసించేటట్టుగా, పరిపూర్ణం అయ్యేటట్టుగా చేయటానికి ఇదిగో ఇవన్నీ శ్రమ చేసుకున్నాయి అన్నమాట. ఇన్ని అందుకోసం ఈ ఏర్పాటు అంతా. ఎందుకు ఈ ఏర్పాటు అన్నది మనకు అవగాహన లేదు. ఆ ఏర్పాటు ఇదిగో ఇందుకోసం, ఈ దేహాణువులను పరిపూర్ణం చేయట కొరకు ఇవన్నీ ఇంతంతగా కష్టపడుతూ ఈ విధంగా చివరికి ఆ ప్రాణశక్తిని ఏదరిక డబ్బుల ద్వారా ఈ దేహంలోకి పంపించి దేహాన్ని పనిచేయించటం చేస్తూ ఉన్నది అన్నది అది మనకి కొంత అవగాహన రావాలి. అయితే దేహం మళ్ళీ ప్రతిస్పందించడం ఉంటుంది, అది ఇంకా వేరే చోట వస్తుంది. దాని గురించి చెప్పుకుందాం మనం. పార్థివ దేహము యొక్క ఈ అదృశ్య భాగము ద్వారా అంటే ఏదరిక డబ్బుల ద్వారా ఆ దేహమును ప్రాణముతో నుంచి ప్రాణశక్తుల ప్రవాహములో ప్రవహించును. ఈ భాగము సంకల్ప తరంగములను, రాగ తరంగములను కామద్రవ్యంలో నుంచి పృథ్వీలోకంలోనికి కొని తెచ్చుటకు ఒక వంతెనగా నుండని ఎడల, ఈ ఏదరిక డబ్బులు ఒకవేళ లేదు, మనకి స్థూల దేహం ఒక్కటే ఉంది,
అక్కడ కామ శరీరం ఉంది. ఆ కామ శరీరం నుంచి ఆలోచనలు, ఆ కోరికలు వాటికి సంబంధించి ఆ రాగ తరంగాలు, సంకల్ప తరంగాలు అంటే ఆలోచన తరంగాలు, రాగ తరంగాలు, ఆ కోరికల తరంగాలు కామద్రవ్యంలో నుంచి ఈ దీంట్లోకి రావాలి అంటే రాలేదు. దాంతో ఆగిపోతుందన్నమాట. అది అంతకుముందే చెప్పుకున్నాం కదా! అంతకుముందు ఉన్న దానికన్నా చలన వేగము తక్కువగా ఉంటే దాన్ని ఆటంకపరుస్తుంది. ఇక స్థూల దేహం అది పని చేయకుండా అలాగే ఉండిపోతుంది. దాన్నే మనం శవం అంటాం. అలాగైపోతుందన్నమాట. అది శవమయ్యి చక్కగా పని చేయాలంటే ఇదిగో ఈదరికి డబ్బులు అత్యవసరంగా ఉండాలి. ఈదరికి డబ్బులు మనకి వంతెనలాగా పనికొస్తుందన్నమాట. ఇవి ఏం చేస్తుంది ఈదరికి డబ్బులు? ఆ మానసిక శరీరంలో నుంచి సంకల్ప తరంగాల్ని, కామ ద్రవ్యంలో నుంచి రాగ తరంగాల్ని, కామ శరీరం నుంచి రాగ ద్రవ్యాన్ని, రాగ తరంగాలను పృథ్వీ లోకంలోనికి కొని తెచ్చుటకు. ఈ స్థూల దేహంలోకి తీసుకురావడానికి ఒక వంతెనగా ఉండని యెడల జీవాత్మ మెదడులోని కణములను ఉపయోగించజాలదు. కనుక అది బహు ముఖ్యమైనది. జీవాత్మ ఏదన్నా చెప్పాలి అంటే అది వీటి ద్వారా వచ్చి మెదడులోకి రావాలి. మెదడులోకి రావాలంటే ఇదిగో ఈ ఈథరిక్ డబ్బుల ద్వారా ఆ మెదడులో స్థూల దేహంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మెదడుకు వెళ్ళి ఆ మెదడు పనిచేయటం ప్రారంభిస్తుందన్నమాట. అది బహు ముఖ్యమైనది. కనుక ఈ ఈథరిక్ డబ్బులు అన్నది బహు ముఖ్యమైనది. పార్థివ శరీరము నిరంతరము మార్పు చెందుచుండునది. పార్థివ శరీరము నిరంతరము మార్పు చెందుచుండునది. అది బ్రతికి ఉండుటకు నిరంతరము భిన్నములైన 3 ఆధారముల వలన పూర్తి ఎగుచుండవలెను. అందుకే మనకి ఈ టిష్యూ ఈ జీవకణాలు ఏవైతే ఉన్నాయో స్థూల దేహంలో ఎప్పటికప్పుడు అవి వినియోగింపబడి చనిపోతుంటాయి. నిర్జీవం అయిపోతుంటుంది. అవి నిర్జీవం అయిపోగానే వాటి స్థానంలో మరలా కొత్త జీవకణాలు పుడుతుంటాయి. ఇలాగా మనం 7 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా పూర్తిగా స్థూల దేహం కంప్లీట్‌గా సంపూర్ణంగా కొత్త అణువులతో నిర్మితం అయిపోతుందన్నమాట. మనం పుట్టినప్పుడు అణువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమీ లేకుండా 7వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికల్లా 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పూర్తిగా కొత్త దేహంగా ఉంటుంది. మరలా 14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా పూర్తిగా కొత్త జీవకణాలతో నిండి ఉంటుంది శరీరం, మన శరీరం. ఇట్లా ఈ మార్పులకి కూడా మనం గమనించాలి. అంతకుముందు ఇది మారటానికి ముందు ఏదైతే ఉందో అప్పుడు గనక మనం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల, మన స్వభావం పట్ల, మన ఇతరులతో మెలిగే వాటి విషయం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ నూతన కణాలతో మొత్తం మార్పు చెందిపోతుంది. ఒక చక్కటి వ్యక్తిగా మనం మారటానికి అవకాశం ఉంది. అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ అది సామాన్యంగా మనం ఎవ్వరం ఉపయోగించుకోం. ఆ విషయమే మనకి అంతగా అందుబాటులోకి లేదు మనకి. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ఇక 14వ సంవత్సరం వస్తుంది అనేటప్పటికల్లా ఒక 2, 3 సంవత్సరాల ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఆహారం తీసుకోవటంలో, అలాగే మనం ఆలోచన విధానంలో, ఇతరులతో ప్రవర్తించే విధానంలో అలాగా వాటిల్లో కొంత మార్పు చేసుకుంటూ మనలో ప్రేమతత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేసుకుంటాం. సత్సంగము, సత్కర్మాచరణము, సద్గ్రంథ పఠనము ఇట్లాగా ఈ మూడిటికి సంబంధించి కొన్ని పనులు చేసుకుంటా ఉంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి మనం కొద్దిసేపు పని చేసినా గానీ వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అది ఈ మారబోయే జీవకణాల మీద పడుతుందన్నమాట. అంటే మనం ఏ జీవకణాలైతే ఇక పూర్తిగా నిర్జీవం అయిపోయి కొత్త జీవకణాలు ఏర్పడుతున్నాయో ఆ కొత్త జీవకణాలకి ఇది అందింపబడుతుందన్నమాట ఈ భావాలు. కాబట్టి మనం అసలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలాగే వెళ్ళిపోతున్నామంటే ఇంకా ఇదే మళ్ళీ వాటికి అందజేయబడుతుంది. కాబట్టి 14 సంవత్సరాల ముందు ఎటువంటి జీవితం గడిపామో 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జీవితం. అట్లాగే 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జీవితం. ఎందుకంటే మనం ఈ ట్రాన్స్‌ఫర్ అవ్వడంలో యథాతథంగా ఉన్నాం తప్పితే ఏమాత్రం మార్పుకి గురి అవ్వటం లేదు. ప్రయత్నపూర్వకంగా మార్పు చేసుకోవడానికి మనం ఏమీ ఆలోచించటం లేదు. కాబట్టి ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని
ఈ విధంగా మనం ఏడేసి విభాగాలు ఇక్కడ మన జీవితంలో కూడా ప్రతి 7 సంవత్సరాలకి పూర్తిగా నూతన జీవకణాలతో నిర్మితం అవుతుంది. అప్పుడు దానికి ముందు మనం చక్కగా ఉన్నామంటే ఆ చక్కటి ఆరోగ్యంతో మనం ఆ తర్వాత 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా గడిచిపోతుంది. ఇదే మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ 7 సంవత్సరాలు ఇంకట్లాగా ఆరోగ్యంతోనే ఉండిపోతాం అనమాట. అయితే ఇది ఈ పార్థివ శరీరము బ్రతికి ఉండటానికి 3 ఆధారాలు కావాలంటున్నాడు. 3 ఆధారముల వలన పూర్తి ఎగుతుండవలను. అది జీర్ణము చేసుకున్నటకు ఆహారము కావాలను, ఊపిరి తీయుటకు గాలి కావాలను, తనలో చేర్చుకున్నటకు ప్రాణము కావాలను. ఈ ప్రాణము తత్వతః ఒక శక్తి, కానీ అది ప్రకృతిలో ప్రవేశించినప్పుడు మనము ఇది వరకు వివరించిన లోకములన్నిటిలోనూ ఉండి ఒక నిర్దిష్టమైన భూతము వలె కనిపించును. అంటే ఇది కూడా ఒక రూపంతో తిరుగుతూ ఉంటుందన్నమాట. ప్రకృతిలోకి ప్రవేశించిందంటే అది రూపం తప్పనిసరి. రూపం లేకుండా ఏది ఉండటానికి అవకాశం లేదు. మనం ఏ లోకంలోకి వెళ్ళినా ఆ లోక పదార్థంతో తయారైనటువంటి రూపంతో ఉంటాం. కామలోకానికి వెళ్తే కామ శరీరము, మానసిక లోకానికి వెళ్తే మానసిక లోక పదార్థంతో తయారైన మానసిక శరీరం. అట్లాగే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన పదార్థంతో తయారైన ఆధ్యాత్మిక రూపం. అలాగనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ రూపం తప్పనిసరి. ఈ ప్రాణము తత్వతః ఒక శక్తి, కానీ అది ప్రకృతిలో ప్రవేశించినప్పుడు మనము ఇది వరకు వివరించిన లోకములన్నిటిలోనూ ఉండి ఒక నిర్దిష్టమైన భూతము వలె కనిపించును. ఒక భూతము వలె కనిపించును. ప్రస్తుతము మనకు ఆ ప్రాణం యొక్క పృథ్వీ లోకమునందు పృథ్వీ లోకమునందు ఉన్నత భాగమునందలి ఆవిష్కరణముతోనే సంబంధం ఉన్నది. ప్రస్తుతము మనకు ఆ ప్రాణం యొక్క పృథ్వీ లోకమునందు ఉన్నత భాగమునందలి ఆవిష్కరణముతోనే సంబంధం ఉన్నది. ఏదైనా మనం పృథ్వీ లోకానికి వచ్చాం కాబట్టి ప్రతిదీ కూడా ఆ పృథ్వీ తత్వానికి సంబంధించిందిగానే ఉంటుంది అన్నమాట. ఈ ప్రాణశక్తి కూడా పృథ్వీ తత్వానికి సంబంధించిందిగానే ఉంటుంది. రక్తనాళముల ద్వారా రక్తం ఎట్లు శరీరములో వ్యాపించును, ఎట్లే నరముల ద్వారా ప్రాణము వ్యాపించును. రక్త ప్రసారంలో ఏ అసాధారణ స్థితి సంభవించినను అది స్థూల శరీరమును బాధించున్నట్లు. మనకి రక్త ప్రసారంలో తేడాల వల్లే మనకి రకరకాల వేదనలు వస్తున్నాయి, రకరకాల బాధలు కలుగుతున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. అట్లాగే ప్రాణ ప్రసారంలో గాని, ప్రాణము ఆ దేహ పదార్థంలో గలియుటలో గాని ఎట్టి అక్రమము జరిగినను స్థూల శరీరం నందు ఆ భాగమునకు భంగము కలుగుతుంది. ప్రాణము కూడా ఈ రక్తం ఎట్లాగైతే దేహం మొత్తం సప్లై అవ్వాలో, గాలి పీల్చిన గాలి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో చెడు రక్తాన్ని శుభ్రపరిచి అది మంచి రక్తాన్ని గుండెకు పంపిస్తే ఆ గుండె నుంచి మిగతా శరీర భాగాలన్నిటికీ పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి రక్తం, ఆక్సిజన్ తో కూడిన రక్తము. ఎందుకంటే ఆక్సిజనే మనకి అవసరమైంది. ఈ ఆక్సిజన్ మొత్తం శరీర భాగాలన్నిటికీ అందజేసి శక్తితో నిలబడేటట్టుగా, అది పనిచేసేటట్టుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాంట్లో ఏదైనా అడ్డంకులు వస్తే మనకి వేదనలు వచ్చేస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది ప్రాణశక్తి ప్రాణ ప్రసారంలో గాని, అంటే నరాల ద్వారా ప్రవహించటంలో, ఆ దేహ పదార్థంలో కలియుటలో గాని ఎట్టి అక్రమము జరిగినను స్థూల శరీరమునందు ఆ భాగమునకు భంగము కలుగును. ఆ బాధ కలుగుతుంది అక్కడి నుంచి. మనకి వ్యాధులు ఇవన్నీ ఎట్లాగ వస్తున్నాయంటే వీటి ద్వారా ఇట్లా ఈ పద్ధతిలో వస్తున్నాయి అన్నమాట. మొట్టమొదటగా ప్రాణశక్తితో వస్తా ఉంది. అందుకే ఈ మనకి ప్రాణిక్ హీలింగ్ అని చెప్పింది. ప్రాణిక్ హీలింగ్ లో ఈ ప్రాణశక్తి ఏదరిక డబ్బుల నుంచి మన స్థూల దేహంలోకి వచ్చే సమయంలో ఏదైతే ఎక్కడ అడ్డంకులు ఉంటాయో ఆ అడ్డంకులు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో అడ్డంకి తొలగి
ప్రాణశక్తి ప్రసారము నిర్విఘ్నంగా కొనసాగుతుంటే ఆ బాధ తగ్గిపోతుంది, మనకి ఉపశాంతి వస్తుంది, అప్పుడు ఆరోగ్యవంతులంగా మారిపోతాం. ఆ విధంగా మనకి ఈ ప్రాణశక్తి మన దేహంలో రావడానికి ఈ ఎదరిక డబ్బులు వంతెనగా పనిచేస్తుంది అనమాట. అంటే ఎదరిక డబ్బుల్లో నుంచి స్థూల దేహంలోకి వచ్చేటప్పుడు కానీ, స్థూల దేహంలోకి ప్రవేశించిన తర్వాత నరాలలో ప్రసారం అయ్యేటప్పుడు కానీ, ఎక్కడ ఏ అడ్డంకి జరిగినా కానీ మనకి కొన్ని వేదనలు వస్తున్నాయి, కొన్ని జబ్బులు వస్తున్నాయి. ఈ ప్రాణం గురించి ఇంకా మిగతా విషయాలు మనం, ఈ పార్థివ శరీరం గురించి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చెప్తుంటే మనకి కొంతవరకు మనకి తెలుస్తూ ఉంటుంది. అవునండి, అవునండి. అంతకు ముందు చెప్పినంత వరకు ఊరికే వింటమే, అట్లాగా అని అంటమే తప్పితే అవునండి అనే రాదు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే స్థూల దేహానికి వచ్చామో, ఈ పార్థివ దేహానికి వచ్చామో, ఇదంతా మనకి తెలిసేదేగా, మనకి తెలిసిన విషయమేగా. మళ్ళీ దీంట్లో కూడా ఎదరికి డబ్బులు తెలియదు మనకి. ఈ ప్రాణశక్తి మనలోకి ఎలా ప్రవహిస్తుందో తెలియదు. దానివల్ల మనకి ఎన్నెన్నో గందరగోళాలు జరుగుతున్నాయి. అవి తెలుసుకోవడం వల్ల వాటిని సక్రమంగా మనం ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం మనకు కలుగుతుంది. అట్లాగే ఈ జీవాణువులు, జీవకణాలు ఏవైతే ఉన్నాయో అవి 7 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా మారుతున్నాయి అన్న విషయాన్ని మనం గమనికలోకి పెట్టుకుంటే, ఇక ఒక 2-3 సంవత్సరాల నుంచి మనం కొంచెం జాగ్రత్త పడితే, సరే ఇప్పటి వరకు అయింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి మనం ఆ 7 సంబంధించిన వయసు ఏదైతే రాబోతూ ఉందో, ఆ వయసు వచ్చే లోపు మనం ఈ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఉంటే, ఈ 3 సంవత్సరాల్లో మనం కొంత మార్పు చేసుకుంటే అప్పుడు పూర్తి ఆరోగ్యకరమైనటువంటి కొత్త జీవాణువులు మనలో తయారవుతాయి అన్నమాట. వ్యాధులు ఏమీ లేనటువంటి జీవాణువులతో మన దేహం తయారవుతుంది, స్థూల దేహం. మనం అట్లా అదొకటి మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏదరిక డబ్బుల నుంచి, అంటే ఛాయారూపం అంటారు దాన్ని, లింగ శరీరం అని కూడా అంటారు. దీని నుంచి మనకి ప్రాణశక్తి మన స్థూల దేహంలోకి ఎలాగా ప్రవహిస్తుందో, ఏ మార్గం ద్వారా ప్రవహిస్తుందో, దాని అడ్డంకులు ఏంటో అవన్నీ మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదములు. వినడమే కాకుండా మనం దీన్ని నిత్య జీవితంలోకి అన్వయించుకోవడం ఎట్లాగా కూడా కొంత ఆలోచన చేయాలి. లేకపోతే విన్న వాళ్ళమే అయిపోతాం. వినడాన్ని మనం మన నిత్య జీవితంలోకి తెచ్చుకోవాలి. ఓకే సార్. ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇటువంటివన్నీ గట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ స్థూల దేహము ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఖనిజ వర్గు నుంచి, ఔషధి వర్గు నుంచి, జంతు వర్గు నుంచి, వీటిల్లో అభివృద్ధి చెందుతూ చివరికి జంతు స్థితి నుంచి కదా మనం జంతువు యొక్క ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి జంతు ఆత్మ మనకి దేహాత్మగా వచ్చింది, దేహంగా మనకి ఉపాధిగా వచ్చింది. కాబట్టి ఈ ఉపాధిలో ఏమున్నాయన్నమాట?
ఆ ఖనిజ వర్గులో ఉన్నటువంటి బాధలు, అంటే సమ్మెట దెబ్బలు ఎన్నెన్ని తిన్నాయి మరి. ఇనుముని వేడి చేసి దాన్ని ఆ సమ్మెటతో కొట్టి మనకు కావాల్సిన రూపం కొడవళ్ళని ఇట్లాగా కత్తులు కొడవళ్ళు ఇట్లాగా చేసాము వాటిని. మరి ఎంతెంత బాధను అనుభవించింది. అది వ్యక్తం చేయడానికి ఏం లేదు, అలాగా అణిగిపోయి ఉన్నాయి ఆ బాధలు. అక్కడి నుంచి ఓషధి వరకు దాన్ని ఎట్లా పడితే అలాగా చేసాం. అక్కడ కొంతమేరకి బాగా అణిగిమణిగి ఉన్నాయి. అక్కడి నుంచి జంతు వరకు, ఆ జంతు వర్గులో ఎన్ని జంతువుల్ని చంపి తినేసాము. అవన్నీ వాటి యొక్క బాధలు అట్లాగా ఉన్నాయి. అన్నీ ఒక్కసారిగా పేరుకుపోయి ఇప్పుడు అవి బయటపడడానికి కావలసినటువంటి కామ శరీరం దొరికింది, స్థూల దేహం దొరికింది, కామ శరీరము దొరికింది, మానసిక శరీరము దొరికింది. ఇక అవన్నీ బయటకు రావడం మొదలెట్టినాయి. ఇప్పుడు దీన్ని సర్దుబాటు చేసుకుని మనం దీన్ని ఏకత్వానుభూతికి తీసుకెళ్ళడం ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ యొక్క కర్తవ్యం. దానికి అనుగుణంగా మనం ప్రణాళిక రచించుకుని ఎట్లా చేస్తే మనం వెళ్ళగలం అన్నదానికి చేసుకోవాలన్నమాట. వాటి కోసమే ఈ అధ్యయనాలు ఇటువంటివన్నీ.